దాడి వ్యూహకర్త మడావి హిట్మా ఎన్కౌంటర్. ఆయన భార్య రాజేతో పాటు మరో 4 సైతం. మృతుల్లో చెల్లూరి నారాయణరావు, టెక్ శంకర్. హిడ్మాపై కోటికి పైగా, రాజేపై 50 లక్షల రివార్డ్. ఏపీలోని మారేడుమిల్లిలో భారీ ఎన్కౌంటర్. ఏపీ గ్రేహౌండ్స్ బృందం వెల్లడి. కాల్పుల్లో 6 మావోయిస్టులు మృతి. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. సో ఇక్కడ చూస్తే మడావి, హిడ్మా, రాజే. అమిత్ షా డెడ్ లైన్కు ముందే హిడ్మా ఎన్కౌంటర్. ఈ నెల 30 వరకు గతంలో టైం పెట్టిన కేంద్ర హోంమంత్రి అయినా కానీ ముందే ఎన్కౌంటర్ చేశారు. హిడ్మా ఎన్కౌంటర్ బూటకం. కేంద్రం జంగిల్ రాజ్ పాలనకు పరాకాష్ట. సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని. మావోయిస్టుల చావులకు అర్బన్ నక్సల్స్ కారకులు. వారి మాటలు నమ్మి ప్రాణాలు కోల్పోవద్దు. బండి సంజయ్. 50 మంది మావోయిస్టులు అరెస్ట్. వారిలో దేవ్జీ సెక్యూరిటీ బృందంలోని 9 మంది సభ్యులు సైతం. విజయవాడలోని ఆటోనగర్లో 27 మంది అదుపులోకి. అక్టోబర్ 26న ఏఓబిలో హిడ్మా టీం ఎంట్రీ. 4 ప్రాంతాల్లో 60 మంది ఉన్నట్లు గుర్తించాం. ఏపీ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా. దేవ్జీ ఎక్కడ? పోలీసుల అదుపులో ఉన్నాడా లేడా? పట్టుబడిన ఆయన సెక్యూరిటీ బృందంలో ఎవరెవరున్నారు? ధృవీకరించని రాష్ట్ర డీజీపీ, పోలీస్ ఉన్నతాధికారులు. ఎంత బాధాకరం అంటే, అట్లీస్ట్ ఒకప్పుడు ఈ మావోయిజం ఉందిరా నాయనా అని చెప్పి ఎంతోమంది దొరల పాలన మధ్యలో ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉంటే, ఈ రాజకీయ నాయకులు సిగ్గులేని కుక్కల్లాగా తింటూ ఉంటే, ఈ మావోయిస్టులు ఉన్నారు అన్న ఒక భయంతోనన్నా అట్లీస్ట్ వాళ్ళ గుండెల రైలు పరిగెట్టేవి. అట్లీస్ట్ కొంచెమన్నా చేసే అవినీతిలో కొంచెమన్నా నీతివంతుల్లాగా బిహేవ్ చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు మావోయిస్టులను మొత్తం కూడా నిర్వీర్యం చేయాలి, మావోయిస్టులను మొత్తం కూడా మనము నాశనం చేయాలి అని చెప్పి మావోయిస్టులకు ఒక డెడ్ లైన్ పెట్టి, మావోయిస్టులు అందరూ కూడా మేము లొంగిపోవడానికి అవకాశం ఇస్తాం మీకు అని చెప్పిన తర్వాత కూడా నిర్దాక్షిణంగా ఎన్కౌంటర్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? ఈ రోజున సామాన్య ప్రజలకు, ఒకప్పుడు రాజకీయాలకు సామాన్య ప్రజలకు అండగా ఉన్నది వీళ్ళే కదా. ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క కన్నీళ్ళ గురించి అట్లీస్ట్ మాట రూపంలో కానీ, పాట రూపంలో కానీ, లేఖ రూపంలో కానీ మీ గుండెల్లో రైలు పరిగెత్తించి 100 కోట్లు చేసే అవినీతి అట్లీస్ట్ 10 కోట్లన్నా తినేలాగా ఉండాలని చెప్పి చేసినటువంటి ఈ మావోయిస్టులను నిర్దాక్షిణ్యంగా మీరు ఎన్కౌంటర్లు చేస్తూ ఉంటే మరి ఏ రకంగా చూడాలో మాకైతే అర్థం కావట్లేదు. మరి మావోయిజం, నక్సలిజం అనేది లేకుండా చేస్తున్నారు, ఎందుకని మీకు కూడా ఇబ్బంది అవుతుందేమో అని. అదే రకంగా ప్రజాక్షేత్రంలో ప్రజల పేర్లు చెప్పుకొని దోచుక తినే ఈ రాజకీయ నాయకులకు కూడా చెక్ పెట్టాల్సినటువంటి బాధ్యత మీకు ఉన్నది. వాళ్ళకు కూడా ఒక రూల్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఉన్నది. సో వాళ్ళు పరోక్షంగా అందరిని చంపేస్తున్నారు కదా, వీళ్ళు ప్రత్యక్షంగా అందరిని చంపేస్తారు. వీళ్ళు చట్టవిరుద్ధ నేరము, వీళ్ళు గవర్నమెంట్కి విరుద్ధం అని చెప్పి మీరు ఎన్కౌంటర్లు చేస్తున్నప్పుడు చట్టసభలలో కూర్చొని బిల్స్ పాస్ చేసి సవరణలు చేసేటువంటి రాజకీయ నాయకులు తప్పులు చేస్తూ ఉంటే వాళ్ళ తుప్పులు ఎవరు వదిలించాలి అని చెప్పి నేను అడుగుతున్నా. వాళ్ళ తుప్పులు వదిలించేది ఎవరు? వాళ్ళ గురించి వాళ్ళ తుప్పుల్ని వదిలించేది ఎవరు? మరి రాజకీయ నాయకులకి లేవా శిక్షలు? కొన్ని వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు ఇంకా దాహం తీరలేదని, ఇంకా ఆకలేస్తుందని చెప్పి మంది పైసలు తింటున్నారు కదా, ప్రజలకు రావాల్సినటువంటివన్నీ కూడా తింటున్నారు కదా. మరి వీళ్ళకేం శిక్షలు ఉండవా అమిత్ షా గారు? వీళ్ళకి ఎటువంటి ఎన్కౌంటర్లు ఉండవా? వీళ్ళకి ఎటువంటి బుల్లెట్లు దిగవా, తూటాలు పోవా? వీళ్ళకి ఎటువంటి అరెస్టులు ఉండవా? మరి అటువంటి కాన్సెప్ట్ ఒకటి తీసుకురండి, ఇమీడియట్గా అరెస్ట్ అవుతాడేమో. తీసుకొస్తే అప్పుడు ఇటువంటి వాళ్ళు పుట్టుకరారు కదా. ఎంతమంది నిరుద్యోగులు ఘోషపడుతున్నారు. ఈరోజున కేంద్ర ప్రభుత్వం పట్టించుకోదు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోదు. మరి అటువంటి వాళ్ళనే కదా వీళ్ళు తీసుకుంటున్నారు. ప్రభుత్వం వ్యవస్థ మొత్తం, ప్రభుత్వ రంగం అంతా కూడా, వ్యవస్థలన్నీ కూడా ఫెయిల్ అయినప్పుడే కదా ఒక మావోయిజం, ఒక నక్సలిజం పుట్టుకొస్తుంది. ఆ పుట్టుక రావడానికి మీరే కదా కారకులవుతున్నారు, మీ రాజకీయ నాయకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి ఇక.